కాదండి. గతసారి ఎన్నికల్లో ఇదే జనసేన పార్టీ మంగళగిరిలో ఓడిపోయాడండి ఆయన. మరి ఈసారి ఇన్ని సీట్లు వస్తాయంటే కారణం ఏంటండి? ఈ సీట్లన్నీ కూడా మా జగనన్నవండి. మేము వేసిన ఓట్లండి, మా జనాలు వేసిన ఓట్లండి, మా కుటుంబాలు వేసిన ఓట్లండి. ఇవన్నీ కూడా అలాంటివి ఈవీఎంలు స్కామ్ చేసి దీన్ని దోచుకొని గెలిచిన పార్టీయే ఇప్పుడు ఉన్న ఈ మూడు కలిసి ఉన్న కుటుంబ పార్టీ అన్నమాట. దోచుకున్నారు. దళితులే మాత్రమే కాదు, మద్యం అనేది కల్తీ జరిగింది అనేది ఒక వాదన అనేది వస్తుంది. గతంలో వారు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం ఇచ్చారు, మద్యపాన ప్రియుల గొంతు నొక్కావు జగన్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మాట జగన్ అన్న ఆ రోజు ఏం చెప్పాడంటే మద్యపానం తాగి మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళని కొట్టడం ఇటువంటి చేస్తున్నారని దాన్ని కొంచెంగా నిషేధించాలన్న ఆలోచనతో జగనన్న ఆ నిర్ణయం తీసుకున్నారు. మద్యపానాన్ని కూడా తగ్గించడం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు? వీధికి ఒక కొట్టు, ఇంటికి ఒక కొట్టు ఎందుకు పెట్టారు? మగవాళ్ళందరూ కూడా ఇంప్రెస్ అవుతారన్న దాంతో మద్యపానాన్ని పెట్టారు. చీప్ లిక్కరు ఈరోజు ఏ విధంగా తయారు చేస్తారో, ఏ విధంగా అది బహిర్గతం జరిగిందో అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా యావత్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు మద్యపానం విషయంలో ఏదైతే కల్తీ చేశారో, ఎలా అయితే దొరికిపోయారో జనాలు అందరూ కూడా చూస్తున్నారు. ఆ విధంగా తయారు చేసి వాళ్ళ కేడర్ని ఆర్థికంగా బలపరచాలన్న ఒక ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడా, అంటే మగవాళ్ళందరినీ కూడా తొందరగా తాగి తొందరగా చనిపోతే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన. తర్వాత ఎవరైతే పెన్షన్స్, వితంతు పెన్షన్స్, పిహెచ్సీలు ఇవన్నీ ఉన్నాయి, ఆ పెన్షన్స్ అన్నీ కూడా ఎందుకు తీశారండి మీరు? అంటే వాళ్ళని మేము డూప్లికేట్గా పెట్టడానికి మా ప్రభుత్వం డబ్బు ఎక్కువ ఉందా? మీ ప్రభుత్వంలో డబ్బు ఎక్కువ ఉంది. అయితే ఎందుకు తీశారని అడగడానికి మంచి అర్హత ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు తీశారు అంటే ఆ రోజు కారణం ఏంటండి? ఒక వైసీపీ అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం అని ప్రతి ఒక్కరికి కూడా, జాతి చూడడం అని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. ఈరోజు మీరు ఎందుకండి వైసీపీ పెన్షన్లు మాత్రమే ప్రత్యేకంగా తీసేశారు? ఎంతమంది పేదలు బాధపడుతున్నారండి దానివల్ల? వాహన మిత్ర అనేది ఇచ్చారు, బాగుంది. దారిలో ఆఫ్ చేసి ఆ డబ్బులన్నీ వాళ్ళే కలెక్ట్ చేసేస్తున్నారు. మళ్ళీ ఏమి ఇచ్చారండి? వాళ్ళు ఇచ్చిన 15,000 రూపాయలు కూడా వాళ్ళే కలెక్ట్ చేసేసుకుంటున్నారు. లబో దిబ్బోమని ఆటో వాళ్ళు ఏడుస్తున్నారండి. ఈరోజు మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల, ఈ మెడికల్ కాలేజీ వల్ల పేదలందరికీ కూడా చక్కటి వైద్యం అందే ఒక విధానం ఉండేది. కానీ మేమేమనుకున్నామంటే ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి దీన్ని పూర్తి చేస్తారు, పేదవాడికి వైద్యం ఉంటుంది అని ఒక ఆలోచన మేము చేసాం. అందరూ కూడా అనుకున్నాం. కానీ ఈ దుర్మార్గులు అందరూ కలిసి దీన్ని గొంతుకు నొక్కేశారండి. పేక పిసికి చంపేశారు. పేదవాడి పేక. ఈ పేదవాడు ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే అంబులెన్స్ పెట్టుకొని అంబులెన్స్ 3,000 రూపాయలు ఇవ్వాలి. ఈ పేదవాడు ఇక్కడికి వెళ్ళేటప్పుడు వాడు చస్తాడో బతుకుతాడో కూడా తెలియదు. అలాంటి ఒక పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే దయచేసి మేము మొదలెట్టిన కార్యక్రమం మీరు చేయకూడదన్న ఆలోచన మైండ్లో తీసేసి దీన్ని పూర్తి చేయమని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి.